యెషయా గ్రంథము 57వ అధ్యాయము చూద్దాము. అక్కడ 15వ వచనం. యెషయా గ్రంథం 57:15 వచనం. మహాగణుడును ఎవరంటైనా మహాగణుడు, అది చదవడానికి కూడా చాలా ఎంత గంభీరంగా ఉందంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఎవరైనా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అబ్బా, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తుండు. ఎక్కడ చూపిస్తాను? ఇప్పటిదాకా చెప్పిన కదా మనము, ఆకాశమును భూమిని కలగజేసిన దేవుడు భూమి ఆకాశంలో వంగి చూస్తున్నాడు కదా. మరి ఎక్కడున్నవయ్యాను అని అంటే ఆయన ఉన్న అడ్రస్ చూపిస్తుండు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడు ఆయన? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు. చప్పట్లు కొట్టండి. ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. ఏ స్థలంలో? ఆకాశంలో లేడు ఇప్పుడు. మరి ఆకాశంలో ఎవరు తెలుసా? నిజంగా చెప్పాలంటే ఆకాశంలో వాయుమండలంలోని దురాత్మ సమూహాలు మరి దురాత్మ సమాధులు ఉన్నాయి, ఫుల్గా కబ్జా చేసుకొని వస్తున్నాయి ఆకాశంలో. అందుకే కొన్నిసార్లు ఎందుకు దేవుడా నా ప్రార్థన వింటలేవా, ఏది ఆపుతుంది నన్ను ప్రార్థన అని ఎంతమంది ఇష్టపడతారు? నీ ప్రార్థన ఎవరు ఆపుతున్నారు అనేసి మీకు తెలుసుకోవాలి. నేను కొంతమంది ప్రార్థన చేస్తున్నా కదా, వాళ్ళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కడేమో శంకర్ ఏంది వీళ్ళని ఆపుతుంటే, అచ్చా వీళ్ళు ఇన్ని రోజులు దానికి దాసులుగా ఉన్నారు, ఇప్పుడు జీవంగల దేవుని వైపు వెళ్తుంటే అక్కడ అడ్డుపడుతుందా ఇది వీళ్ళను? మీరు పోరాడుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను సేవ చేయాలనుకోండు, కానీ నేను ఆపుతున్నా ఏంటి తెలుసా? ఆయన వెళ్ళకుండా ఆపేది ఏంటిది? ఏది ఆపుతుంది? అది కనిపెట్టగలిగితే నేను హీరో అవుతాడు, అని ఆయన కనిపెట్టకపోతున్నావు, ఏం చేయలేకపోతున్నావు? అది ఆపేస్తుంది. నువ్వేం చేస్తావు? పో, నీకున్నది బలమంతా, నీకున్నదంతా అని అది నిరాశపరుస్తుంది. ఏం చేస్తుంది చెప్తా, అర్థమే మీకు? నువ్వా, నీ మొహం, నీ జీవితం నువ్వు ఎట్లా అయిపోయినదు, నువ్వేంది, నీ బతికేంది అని మనిషిని ఏం చేస్తుంది? ఇది దుష్టుడి ఆలోచన. ఏ ఆలోచన? అందుకే దేవుడు ఏమంటాడు కీర్తనల గ్రంథంలో అందుకే చెప్తాడు 1వ అధ్యాయంలో ఏమన్నాడు? దుష్టుడి ఆలోచన చెప్పిన మీరు నడవక పాపుల మార్గంలో. ఇప్పుడు వాడు చెప్తాడు నీ గురించి దేవుడు గొప్ప ఏర్పాటు ఉంది అని, దేవుని ప్రణాళిక. అదే నువ్వా అని వాడి చెవులో మాట్లాడు. ఎవరు మాట్లాడో తెలుసా నీకు? ఇన్ని రోజులు నువ్వు, నీ పూర్వీకులు దేన్ని మొక్కిండ్రు, దేన్ని ఆరాధించిండ్రు? వాయుమండలంలోని దురాత్మ. నువ్వు దేవుని సన్నిధికి నీ ప్రార్థన నేరుగా వెళ్తుంటే ఆ ప్రార్థనను అడ్డుకొని నువ్వు వెళ్ళకుండా అక్కడికి ఆయన ప్రార్థన వింటున్నాడు, చూస్తున్నాడు, చూసే నిన్ను పిలిచిండు, నిన్ను పిలుస్తున్నాడు ఆయనే. నా కుమార్తె నేను నీకు తోడుగా ఉన్నా, నా కుమారుడు నువ్వు భయపడకు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు నిన్ను పిలుస్తుంటే మధ్యలో ఎవరు వస్తున్నాడా? మధ్యలో ఎవరు వస్తున్నారు? వాయుమండలంలో దురాత్మ అడ్డంగా వచ్చి, చూడు దేవుడు నీ ప్రార్థన వినలేడు, నువ్వు చెప్పింది నాకు వినబడది, నీ ప్రార్థన వినబడది, నువ్వెంత చేసినా వినబడది, నువ్వెంత చేసినా వేస్ట్ అని చెప్పి నీ మనసును నిన్ను గలిబిలి పుట్టిస్తుంది. ఎవరో తెలుసా? అవో ఏది నిన్ను ఆపుతుంది? నువ్వు కనిపెట్టవలసింది ఏంటి తెలుసా? ఏది నిన్ను ఆపుతుంది, ఏది నిన్ను అడ్డుకుంటుంది, దేన్ని బంధించాలి, దేన్ని ఆపాలి? అర్థమైందమ్మా? నువ్వు నిలవాలి. అదేం చేస్తుంది? నేను ఒకరోజు పని మానేస్తే నా జీతం పోతుంది, నా ఇల్లు పోతుంది, నాకు ఇది మనుషుల ఆలోచన. ఆయన ఏమంటాడు? నేను మహాగణుడను. ఏమంటే ఆయన మహోగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాళ్ళను పరిశుద్ధుడైన ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన చెప్పే స్టైల్, ఆయన చెప్పే విధానం సూపర్ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇలాంటి వాడిని, కానీ నువ్వేమనుకుంటున్నావు? దుష్టుడు నిన్ను ముట్టి ఆటంకపరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మహాగణుడు చెప్పండి ఎవరైనా?
పాట పాడతాం. మహాగణుడవు ఎవరంట? మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, చెప్పలేవి. పరిశుద్ధ స్థలములోనే కృపా సత్య మా మధ్యలో నివసించుట న్యాయమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఏ స్థలంలో నివసిస్తాడు? ఎందుకయ్యా వీళ్ళు పాటలు పాడినరు అని మీకు అనిపి, నేను ఒక్క పాట చూసిందంటే మీలాగా నేను పాడను. నిజంగా చెప్తుంటాను. ఒక పాట రాసిందంటే వాళ్ళు ఎందుకు రాసిండ్రు, ఎక్కడికి రాసిండ్రు, ఏముంది, ఈ పాట ఎక్కడికి తీసిండ్రు అని చెప్పి వాక్యాలను చూసుకుంటాను నేను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన పని పాటలు పాడేది. ఒకరికి పాటల గిఫ్ట్ ఇచ్చిండు, వాళ్ళ పాటలు నిరకేలు వాడి. ఒకరు కొంతమంది కంటే గ్రహించి ఆలోచనిస్తాడు. ఏమి చేస్తాడు? ఇది ఎవరాత్మ? పరిశుద్ధాత్ముడు. ఒకరు పాట పాడతారు, ఒకరు దాన్ని గ్రహించగలుగుతారు, ఒకరు ప్రవచనం చెప్తారు, దానికి భావాలు తెలుపగలుగుతారు. దేవుడికి మహిమ. ఒకరు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ చేసేది ఎవరంటే ఆత్మనే. ఒక ఆత్మను పాటలు పాడిపిస్తుంటే ఒక ఆత్మ దాన్ని గ్రహింపే జ్ఞానం కూడా ఇస్తాడంట. స్తోత్రం కలుగును గాక. వాటిని చూస్తుంటాను. ప్రభా, మరి వీళ్ళతో మాట్లాడుతున్నాం, ఒక ప్రవచనం వస్తుంది అంటే ప్రవచనాన్ని వెనుక ఊరికే నోటికొచ్చింది మాట్లాడదు. దేవుని వాక్యం ఉందా అక్కడ? దేవుని వాక్యం అక్కడ ఉందా? వాక్యం వాళ్ళ లోపల పనిచేస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రవచనాలు ఆగిపోతాయి, కానీ వాక్యం క్రియ చేస్తుంది. ఎందుకంటే జీవం ఉంది వాక్యంలో. ఆమేన్. వాక్యము లేని, నిజంగా చెప్తున్నాను, ఒక ప్రవచనపూర్వమైన వాక్కు అంటే ఈ వాక్కు ద్వారానే మనిషికి విడుదల వస్తుంది. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నా త్రోవలో ఇదే నాకు నెమ్మది, నా బాధలో నెమ్మది కలుగజేసేది. అందుకనే వాక్యమును ఆధారం చేసుకొని మనిషి బ్రతకాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? నేను ఉండే చోటు ఏదో తెలుసా నీకు? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. అయినా సరే, అంత ఉన్నతమైన స్థలంలో ఉన్నా నేను, అయినా సరే ఇప్పుడు ఏం చేస్తుండే? దిగుతున్నాడు. ఎవరి గురించి? నీ ప్రార్థన అక్కడికి వెళ్తలేదు కాబట్టి, నువ్వు దాంతో శక్తిని పొందలేకపోతున్నావు కాబట్టి, గెలవలేకపోతున్నావు కాబట్టి, ఇప్పుడు నేనే నీ యొద్దకు వస్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గరికి వస్తాడంట? అయినను వినయము గల వారి యొద్దకు. చెప్పండి, నోరు చెప్పాలి. వినయం అంటే ఏంటిది? నేను బాగానే ఉన్నా కదా అని చెప్పుకోడు కాదు. నువ్వు దిగాలి కిందికి, నువ్వు దిగాలి కిందికి, అణుచుకోవాలి. ముందు ఆయన ముందు కూర్చోండి. నాకు ఏది లేదు ప్రభు, నేను బ్రతుకుతున్నా నీ దయ, నువ్వు ఆకాశం నుండి నన్ను చూస్తున్నావని నువ్వు పూర్తిగా తల దించుకుని, మోకాళ్ళు ఆయన దిగుతుంటే నీ తల కిందికి దిగాలి. నన్ను ఎంతమంది గమనిస్తారు? నీ తల వంచాలి. ఎవరి ముందు? ఆ పరిశుద్ధ దేవుడు, అంత గొప్ప దేవుడు ఆకాశం నుండి చూస్తుంటే మనం మాత్రం గర్వంగా ప్రార్థిస్తే దాంట్లో ఏమీ ఉందా? నేను ఎలాంటి వాడను, అయినా సరే నేను ఎవరి యొద్ద విమర్శిస్తున్నా? వినయం గల వారి యొద్ద, ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను, దీనమైన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నివసిస్తాడంట? వినయం గల వారిని, దీనమైన మనసు. దీనమైన మనసు నీకున్నదా? అంత పరిశుద్ధుడనై ఉండి, అంత గొప్ప దేవుడనే ఉండి, నేను పరిశుద్ధుడనే, నేను ఉన్నతమైన స్థలంలో ఉండవలసిన వాళ్ళను ఇప్పుడు నేను దిగేసి వచ్చి ఎవరి దగ్గర ఉంటున్నా?
ఎవరి దగ్గర? ప్రభువా, ఈ సమస్యతోటి నా గుండె పగిలిపోతుంది నాయన, ఈ బాధతోటి నా గుండె పగిలిపోతుందయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరేసయ్యా, నాకు సహాయం ఎవరు లేరు, నాకు మార్గం ఏది లేదు, నాకు దిక్కు నువ్వేనైనా అని దేవుడి మీద ఆధారపడే బిడ్డ మీద ఆయన వచ్చి నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. నాకు ఏదో ఉంది అని అనుకునే వాళ్ళ దగ్గరికి రాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, వినయం రావా యేసయ్యా, నీవు రావా రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు, బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై, దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. పిలు, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. అయితే దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. అయ్యా రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, దీన మనసుతో రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, యా యా రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఆమేన్. ఎప్పుడు నీ మనసు వస్తుంది దీనమైనటువంటి, అందరూ ఉన్నప్పుడు రాదు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు. ఎవరి దగ్గర వచ్చి వస్తాడు? నాకు అన్న ఉన్నాడు, నాకు తమ్ముడు ఉండు, నాకు చెల్లి ఉంది, నాకు అక్క ఉంది, నాకు వీళ్ళు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు అన్నంతసేపు నీ దగ్గరికి రాడు. నువ్వు తప్ప నాకు ఇవ్వలేరయ్యా. ఎప్పుడు వస్తో తెలుసా? వినయమనంటే దీన మనసు, ఒంటరిగా నువ్వు మిగిలిపోయినవా, ఏకాకిలాగా అయిపోయిన ప్రభు అని నువ్వెప్పుడైతే నువ్వు మొర పెడతావో అప్పుడు నీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాడు ఆయన. విరిగి నలిగిపోయిన హృదయాలను అలక్ష్యం చేయడు. అయిపోయింది, ఇక నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, యేసయ్యా అని పిలిస్తే చాలు, చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు దేవుడు. అందుకని అంటుండు, నేనెంత మహాగరుడైనప్పటికీ, ఎవరు లేకుండా ఎవరైతే ఒంటరిగా దుఃఖపడుతుండ్రా, అక్కడ 113వ కీర్తనలో వచ్చిన చెబుతాడు, నేను భూమి ఆకాశం వంగి చూస్తున్నా. ఎందుకనంటే అక్కడి నుంచి నాకు మొరపెడుతున్న గుంపు ఒకటి ఉంది, అక్కడి నుంచి నాకు మొరపెడుతున్న ఒక కుమారుడు, ఒక కుమార్తె నాకు కనబడుతుంది. నేను ఆ ఇంటి నిన్ను వంగి చూస్తున్నా, నేను ఆ బిడ్డను చూస్తున్నా. చూడండి, ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో, ఎవరిని నిలబెడతాను? ప్రజలతోనూ తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. మంచి నేలలో నుండి దరిద్రులను లేవనెత్తువాడు. కొంచెం నిదానంగా. ఎక్కడి నుంచి లేపుతాడంట? నేల నుండి. చెప్పండి, నేలలో పడిపోయినాను ప్రభు. ఎందుకే మనం ఇప్పుడు ఉండాలి ఇక్కడ?
ఎక్కడ దొంగాలి నువ్వు ఉన్నతమైన శిఖరాల మీద కూర్చుండి ఉన్నంతసేపు నిన్ను లేపడు. నువ్వు నేల మీద కొంగినవా, నేలలో నుంచి దేవుడు పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి దిగాలే? నీ నొసరు నేలకు దిగాలి. నేలలో నుంచి నేను వారిని పైకి లేపుతాను. అంతేకాదు, పెంట కుప్పల నుండి వారిని నేను పైకి లేపుతాను. ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని నిలబెడతా. నేను అయిపోయింది అని నువ్వు అనుకుంటుంటే, ఉన్నతమైన స్థలాల్లో నేనున్నాను కాబట్టి నన్ను ఆశ్రయించిన నిన్నెందుకు నేను పెంటలో పెడతాను, నన్ను ఆశ్రయించిన నిన్నెందుకు నేను వదిలిపెడతాను, నిన్ను కూడా గొప్ప జనాంగంగా నేను చేయబోతున్నాను. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకుమన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అయ్యా నీవే చెప్పట్లేవయ్యా, నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా. థ్యాంక్ యూ జీసస్. ఒంటరితనం విసిగిస్తుంది అని ఎప్పుడు మనకు అనిపిస్తుంది. ఈ ఒంటరి పోరు, ఇక ఎందుకు ఈ బ్రతుకు, అందరు అయిపోయినరు, ఒంటరితనం అయిపోయింది, ఏకాకిగా మారిపోయినా అయిపోయింది, ఎవరు లేరు అని విసుగు చెందుతున్న ఆ సమయంలో విరిగి నలిగిన హృదయం అందరూ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ చుట్టూ ఎవరు లేరు. చూడ్డానికి గంపెడు చుట్టాలు ఉండరు, చూడ్డానికి ఇంతమంది ఉండరు, చూడ్డానికి ఇంతంతా ఉన్నారు, అయినా ఎవరు లేరు. ఏకాకి. ఊరంతా ఉన్నారు కానీ ఎవ్వరు లేనట్టే. ఏకాకిగా ఉన్నవారిని ఆయన చెప్తాడు, ఏకాకులను నేను సంసారాలుగా చేయబోతున్నా. ఒంటరిగా అయిపోయిన జీవితాన్ని నేను మార్చబోతున్నా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈరోజు మాట్లాడేది మనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారు? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడించేది ఆయనే. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, ఒంటరి అయిన వాడు. అదే 134వ కీర్తన 4వ వచనం, 4-5. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడు ఎవరి దగ్గర చేయాలి ఉత్తరం? విచారణ ఎవరి దగ్గర? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు నేలకు వంగి ఎవరి దగ్గర విచారణ చేయాల్సిందమ్మా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం చేయడం కాదు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎందుకు దిగుతున్నా? నేను వినయం గల వారి దగ్గరికి వచ్చి నేను ఎందుకు మాట్లాడుతున్నా? విరిగి నలిగిపోయిన హృదయం గల వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి వారు వచ్చి నాతో విచారణ చేస్తే నేను వారితో మాట్లాడబోతున్నాను. కొందరికి దేవుడి స్వరము వినే ఆ యొక్క హృదయం కావాలి, దేవుడి స్వరం వినే చెవులు కావాలి. దేవుడి స్వరము ఎవరికి వినబడుతుంది, దేవుడి మాట ఎవరికి గ్రహించగలుగుతాడు అంటే చక్కగా చెప్తుండే, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారిని ఆయన చూస్తున్నాడు. అలాంటి హృదయంతో ఉండి దేవుని దగ్గర కూర్చుండి నేల మట్టుకు వంగి, దేవా నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని అనుకొని కూర్చున్నావా, వారు
నేను ఎవరి దగ్గర కూర్చున్నాను అనుకోవాలి. ఇప్పుడు చెప్పాలి, నేనేదో ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. నువ్వు ఆయనతో విచారణ చేయి, నువ్వు మాట్లాడు, నువ్వు నోరు తెరిచి నీ హృదయం తెరిచి నువ్వు ఆయనతో మాట్లాడు. నీ మనసంతా తెరిచి నువ్వు ఆయనతో మాట్లాడు. నీ పూర్ణ హృదయంతో నువ్వు మాట్లాడు ఆయనతోటి. యెహోవా యొద్ద విచారణ చేయి. ప్రభా, నాకేం అర్థమైతే లేదు, నేనేం చేయాలి తండ్రి, నాతో చెప్పు ప్రభా, నాతో మాట్లాడు నైనా అని నువ్వు అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. చూద్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను ఏం చెప్పబోతున్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమందికి భయం ఉంది? చాలామంది జీవితాలకు ఏముంది? భయం. ఏమవుతుందో అని భయము, రేపు ఏమవుతుందో అని భయము, ఉంటుందో ప్రాణం పోతుందో అని భయము, అనేకమైన భయము. ఎప్పుడైతే నువ్వు ఆయన యొద్ద విచారణ చేస్తావో ఆయన నీకు కలిగిన భయములన్నిటి నుంచి దేవుడు నేను తప్పించబోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గర విచారణ చేయాలి? విచారణ చేయకపోతే మనసులో భయం. చాలామందికి అప్పుడప్పుడు వస్తుందంట. ఏలియా లాంటి సేవకుడికే భయం వచ్చింది. ఎవరికి? ఏలియా గడగడ 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 జనాలను వణికిచ్చేసిండు. గడగడ గడగడ ప్రపంచాన్ని ఒక వణుకు పుట్టించిండు. ఆయన ప్రార్థన చేస్తే సముద్రాల్లోకెళ్ళే నీళ్లు పైకి లేచినాయి. అలాంటి భయంకరమైన పరిచర్య చేసిన ఏలియానకే భయం పుట్టుకొచ్చింది. భయం పుట్టుకొచ్చి కూర్చున్నప్పుడు దేవుడే చెప్పిండు, ఏమని, నేనున్నా కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్నా. అయినా భయమే. 3 సార్లు మాట్లాడిన భయమే, 4 సార్లు మాట్లాడిన భయమే. అందుకే అన్నాడు, మట్టిలో పుట్టుకొచ్చింది కాబట్టి వీళ్ళకి భయం ఉన్నది సహజం. అందుకని నా ఎందు భయభక్తులు గలవారిని నేను విడువను అంటాడు. ఆమేన్. ఆయన ఎలాంటి పరిశుద్ధుడైన దేవుడైనడి, ఎలాంటి గొప్ప దేవుడైన నేల నుండి చూస్తున్నాడు. అంత పరిశుద్ధమైన స్థలంలో నివసించే దేవుడు. ఏ దేవుడు? పరిశుద్ధ స్థలంలో. ఆయన చూసే స్థలాన్ని చూసినామంటే ఇంక చాలా చాలా అనిపిస్తుంది. ఆ నిర్గమకాండం 18వ అధ్యాయము 18వ వచనం ఉంటుంది. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. నిర్గమకాండం 15:18 అమ్మా. 15:18 ఉంటుంది చూడు. సారీ. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు, అది మీ చేతులను స్థాపించే, మంచిగా ఉందమ్మా. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. ఆమేన్. ఎంత చక్కగా చెప్తున్నామా. 15:18 ఇంకొకసారి అందరూ చదవండి. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేతులు ఎక్కడ తాపుతున్నావు అమ్మా? ఈ మందిరం వైపు చెప్తారా? మీరు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, బయట చేసినప్పుడు, లేకపోతే అక్కడ చెప్తారా? చేతులు ఎప్పుడు తాపుతారు చెప్పండి. ఇప్పుడు లేపండి ఒకసారి. ఇప్పుడు ఏమన్నా మన చేతులు చర్చ్ మీద తాపినామా లేకపోతే పైకి తాపినామా? ఇప్పుడు నువ్వు చేతులు తాపించింది ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలోకి. నువ్వు చేతులు చాపినా ఆ పరిశుద్ధ స్థలంలో నేను వాళ్ళని నివసింపజేయబోతున్నాను, వాళ్ళని నిలబెట్టబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. అదే ఇప్పుడు అర్థమైందా? మీరు చేతులు ఎందుకు చాపాలంటే, మీరు చేతులు చాపితే నువ్వు అదే చోటుకు వెళ్ళబోతున్నావు. చాలామందికి చేతులు ఎంత చాపన్నా ఎంత తెచ్చుకుంటారు, ఇదేందో అప్పచేతులు అనేసి, లేకపోతే నువ్వు చేతులు చాపడము ఎందుకనంటే, నువ్వు చేతులు చాపబోతున్న చోటుకెళ్ళే ఏ స్థలంలోకైతే నువ్వు చేతులు చాపుతున్నావో ఆయన ఎక్కడున్నాడని నువ్వు నమ్ముతున్నావో ఆ చోటుకే దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందమ్మా? చేతులు ఎందుకు చాపాలి? పరిశుద్ధ స్థలంలో ఆయన ఉన్నాడు. నువ్వు ఏ చోటుకైతే చాపుతున్నావో ఆ చోట్లోకి, ఆ నిత్య నివాస స్థలంలోకి నేను వాళ్ళని తీసుకొని వెళ్ళబోతున్నాను. అదే నిర్గమకాండం కీర్తన గ్రంథము 34:18 కూడా ఉంటుంది ఒక మాట. 34:18
విరిగిన హృదయం గలవారికి, రెండోది ఇప్పుడు చాలా చెప్తుంది, విరిగిపోయిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరికి ఆసనుడు అంట? చెప్పాలి గట్టిగా. ఆయన మంచి వాళ్ళకి ఆసనుడా? అన్నీ బాగానే ఉంది, హృదయంలో ఉంది, హృదయంలో అన్నీ బాగున్నాయి అనుకో, ఏం చేస్తారు తెలుసా? కొవ్వు ఎక్కువ అవుతుందంట. కొవ్వు ఎక్కువైపోయి సినిమాల షోకులు, ముచ్చట్ల షోకులు, తిరుగుడు షోకు, ఫ్రెండ్స్, టైంపాస్, ఇవి ఎక్కువైతాయి. ఇది సుఖ జీవితానికి. విరిగిన హృదయానికి ఒంటరితనము, ప్రార్థన జీవితం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒంటరితనము, ప్రార్థన జీవితం, దేవుడితో సహవాసం. విరిగిన హృదయం గలవారికి, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరికి ఆసనుడు? ఈరోజు నేను మహాపరిశుద్ధమైన స్థలంలో నివసించి వాడనైనను హృదయం విరిగిపోయింది. ఎవరి మీద విరిగిపోతుందో తెలుసా? దేవుడి మీద విరగదు. మనుషులు ఏమన్నా అన్నారు అనుకోండి, అప్పుడు విరుగుతుంది హృదయం. అప్పుడు విరిగి ఎవరి మీద కోపం వస్తుందో తెలుసా? దేవుడు ఎందుకు ఇట్లా చేసింది? దేవుడు చేయలేదు. దేవుడు నీ దగ్గర నివాసం చేయాలంటే నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళు నీకు విరోధంగా మారాలి. మనల్ని ప్రేమించే వాళ్ళను ఎప్పుడైతే మనం మనసు నొప్పించిండ్రు అనుకో, అప్పుడు విరుగుతుంది హృదయం. ఎప్పుడు విరుగుతుంది? నిజంగా చెప్పండి. నీ భర్తను నువ్వు ఎక్కువ ప్రేమించినావు అనుకో, భర్త ఇట్లా అంటాడు, దెబ్బకు భార్య మనసంతా ఇరిగిపోయింది. నాది ఏమైపోయింది? నా గుండె పగిలిపోయింది, ముక్క చెక్కలు అయిపోయింది అంటాడు. ఇంత ప్రేమిస్తున్నా కదా నేను, ఒక్కసారి ఇంత మాట అనేసి బాగా ప్రేమించిన అక్క ఉంటుంది కదా, దేవుడు చూస్తాడు, అమ్మో వీళ్ళ దగ్గర నేను వీళ్ళ దగ్గర ఉండాలి. మరి నేను ఉండాలంటే ఏం చేయాలి? నన్ను వదిలిపెట్టి ఎవరిని ప్రేమిస్తుంది? అక్కను. నేను ప్రేమించడానికి వచ్చిన అనుకుంటారా? ప్రేమించడానికి వచ్చిన అనుకున్నా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 చూడండి, ఎంత బాగా చెప్తాడో. 34లో ఇంతకుముందు కూడా చూపించినాను. అత్తకు కోడలు బాగా అత్త ఎక్కువ ప్రేమించడానికో, ఇక ఇంకెందుకు నీకు? నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చు. అందరు బాగా గమనించండి. ఇది ఎవరైనా సరే, దేవుడు ఇట్లా చేస్తారు, స్వార్థం కాదు అది. దేవుడు నీ దగ్గర నివాసం చేయాలనుకుంటుండు. చదమ్మా. నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చు తినని తలంచకుడి, తలుచుకోకండి. ఖడ్గమునే కాని ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఏం పంపడానికి వచ్చిందంట చెప్పండి. అరే నా గుండెలో కత్తి కూర్చున్నట్టు అయిపోయినాయి అన్ని. ఇంత మాట అన్నదంటే నేను పంపించిన కత్తి. ఇప్పుడు చెప్పండి, కత్తి ఎవరు పంపించారంట? నేను భూమి మీదకి సమాధానం పంపించినాను అనుకోకండి. పొరపాటున అయ్యో బైబిల్ పట్టుకుంటే అన్నీ మంచిగైపోతాయి అని తొందరపడి ఎవరు చెప్పకండి. అన్ని అబద్ధాలు. ఎందుకంటే దేవుడు అట్లా చెప్పలే. చాలామంది ఏసైనా పట్టుకుంటే ఫుల్ అన్నీ మంచిగా అయిపోతాయి, మస్తు లక్ష్యాలు వస్తాయి. అస్సలు రావు, సమస్యలు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు యేసయ్య కూడా వస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటాడు, నేను ఖడ్గమునే పంపవచ్చు తిని కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం పంపడానికి రాలేదా? సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికిని వాని తండ్రికిని. ఫస్ట్ మనిషికి ఎవరెవరికి వస్తాయంట కొట్లాట? తండ్రి కొడుకులకంట. ఎక్కడ వస్తుంది యుద్ధం? వీళ్ళు అనుకుంటారు మా నాయన శత్రుడు, అందుకని నేను కూడా మా నాన్న అంటే భయంకరమైన శత్రుత్వం ఉండేది నాకు. ఇప్పుడు చాలామందికి, ఎంతమందికి నాన్నల మీద కోపం వస్తారా? అది ఎందుకు వస్తుంది తెలుసా? అక్కడ ఎవరు పుట్టిస్తుండ్రు? తండ్రి ఎవరు? ఫస్ట్ దేవుడు. నన్ను వదిలిపెట్టి వీడు తండ్రి అని ఇంకెవరైనా పట్టుకొని వస్తున్నాను అనుకో, మరి నేనేం కావాలి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఎవరు? కన్న తండ్రి కదా. నేను నీ తండ్రిని కాదా అని మీకు ఇచ్చినాను. ఎంతమంది చూసారు క్యాలెండర్లలో? నేనని మన నన్ను పక్కన పెట్టి నువ్వు ఎవరు చూసుకుంటే తండ్రి అని అంటే నేను ఎందుకు ఊరుకుంటా? నేను నిన్ను పుట్టించిన తండ్రిని. అందుకనే నేను భూమి మీదకి ఖడ్గంబ పంపించిన. ఒకరిని తండ్రికిని
వాని కొడుకును కుమార్తెకును ఆమె తల్లికిని. ఇంకోటి చెప్పనా, తల్లి బిడ్డలకు కూడా అంట. ఎక్కడెక్కడ అత్త కొడుకు తర్వాత మాట. కానీ ఇంట్లో ఎక్కడెక్కడ వస్తుంది, తల్లికి చూసిందంట. ఇప్పుడు ఫస్ట్ గ్రేస్ అమ్మ నిన్ను చూసి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే ఏం చెప్తుంది ఫస్ట్ తెలుసా? ఎవరు ఇష్టమని చెప్తుంది? డాడీ ఇష్టం అంటది. ఎందుకంట తల్లికి కూతురుకు ఏం పెట్టింది? ఎంత చూసినా అంతే గంప, అంతేనా? ఆడపిల్ల తల్లికి ఒక తండ్రికి ఉన్న రిలేషన్ ఏంటి తెలుసా? అక్కడ ఎవరు పెడుతున్నారు చిచ్చు? తల్లి అనుకుంటుంది ప్రేమనే లేదు, ఎంత చూసినా అంతనే. కాదమ్మా, ప్రేమ లేక కాదు. హల్లెలూయా. తల్లి మీద ఎక్కువ ప్రేమిస్తే అత్తను ప్రేమించదనేసి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? ఇప్పుడు నువ్వు తల్లి మీదనే ఎక్కువ ప్రేమ ఉంటే మరి అత్త మీద చూపించాలిగా ప్రేమ అంతా. అప్పుడు అత్తను ప్రేమించకుండా తల్లినే కావాలంటారు ఎప్పటికీ కూతురు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు అత్తారింటికి వెళ్ళదు. తల్లి ఎక్కువ ముద్దుగా ప్రేమించింది అనుకో, తల్లిని ఎక్కువ ప్రేమించింది అనుకో, బిడ్డలు చాలామంది కొంతమంది తల్లులను అధికంగా ప్రేమించేస్తారు, తల్లి మాటనే విన్నానంటారు. అందుకే అత్తగారింటికి విన్నా కూడా అత్తగారి మాట విన్నారు, తల్లిగారి మాట వింటారు. వీళ్ళు లేకలేరు అట్లా అసలు రోజులు. ఉండేది మెట్టినింట్లో, చేసేది అత్త ఇంట్లో కానట్టుగా అక్కడ ఇక్కడ. అర్థమైంది? ఇప్పుడు అధికంగా ప్రేమ. అందుకే చిన్నప్పటి నుంచి ముఖం మార్చుకుని ఉంటారు తల్లి మీద. ఎంతమంది మార్చుకోలే? తల్లిని చూసి ఏం చేస్తారు? నవ్వునాడు చేస్తారు. ఇలాగ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకేం చెప్పిండు. కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చింది. నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు మూడోసరికి ఏమొచ్చిందండి? కోడలకు, అత్త కోడలకు. మన అత్తను కూడా ఎక్కువ ప్రేమిస్తే కష్టమే. అందుకేమన్నాడు ఇక్కడ బైబిల్ ఏమని చెప్పింది? కోడలు వచ్చింది కయ్యం పెట్టించింది, తల్లిని కొడుకుని వేరు చేసింది అని అంటారు. వేరు చేసింది ఎవరు? కొడుకు కాదు, కోడలు కాదు, ఖడ్గం. ఏం చేసిందంట? కోడలు వచ్చింది కొంపకు నిప్పట్టించింది అంటారు. కోడలు వచ్చి ఏం చేసింది? కొడుకుని ఎత్తుకోవడం అయింది. బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లి తండ్రులను విడిచి నీ భార్యను హత్తుకోమని. మరి విడవరు కదా, అందుకే మధ్యలో ఎవరిని పంపించిండు? కోడలను. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది పాపం ఆ విషయం తెలియక తల్లులు ఏం చేస్తారంటే, నా కొడుకు నా బంగారం నా ఇంట్లోనే ఉండాలి, నా కొడుకు నా బంగారం నా ఇంట్లోనే ఉండాలని చెప్పి అవసరమైతే కోడలనే వస్తారు. ఇది బైబిల్ అనుసారంగా తప్పు. ఇది బైబిల్ అనుసారంగా చాలా తప్పు. ఎందుకు తెలుసా? బైబిల్ ఏం చెప్పింది? తల్లిని తండ్రిని విడిచి నీ భార్యని హత్తుకొని జీవించాలి. వాళ్ళని ఎక్కువ గట్టిగా పట్టుకొని కూర్చున్నావు అనుకో, నేను కట్టిన బంధం అనేది వాళ్ళిద్దరు ఉండాలి, భార్య భర్తలుగా ఉండాలి. ఆమె నేను కూడా ఇలా పెళ్ళిళ్ళు చేస్తాను కదా, పెళ్ళి చేసినప్పుడు ఎవరిని కూడా మా ఇంట్లో పెట్టుకోవాలని కూడా నేను నాకు ఇష్టం ఉండదు. అట్లా నా దగ్గర పెట్టుకోను కదా, కొడుకులైనా ఎవరినైనా సరే. ఇప్పుడు కొడుకులు కాదు చూస్తున్న ఇంతమందిని పెళ్ళిళ్ళు చేసినాను, ఎవరిని కూడా పెట్టుకోను. వద్దు, 4 రోజులు ఉంటావు ఉండు, 2 నెలలు ఉంటావు, 3 నెలలు ఉంటావు, 4 నెలలు ఉంటావు ఉండు, 6 నెలలు ఉంటావు ఉండు, తర్వాత నీ ఇల్లు చూసుకున్నావు, నీకు రూమ్ చూసి పెడతాం, నీకు డ్రెస్ చూసి పెడతాం, నీ ఇంట్లో నువ్వే ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమిస్తావా? రా. కొడుకులకు కోడళ్ళకు అధికంగా ప్రేమ ఉందనుకో, 4 కొడుకులు మంచిగా కొడుకులను అందరి దగ్గర తిరగాలి తల్లులు. ఇది ప్రేమించే కుటుంబం. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? చెప్పాలి గట్టిగా. లేదు నా కొడుకు నా ఇంట్లోనే ఉండాలని అనుకో, నా దగ్గరనే ఉండాలి, నా కొడుకు నమ్మకం కవర్ లేకపోయినా పర్లేదు, కొడుకే కావాలన్న వాళ్ళు చాలామంది ఉండరు. అది విరోధం. ఆమేన్. దేవుడి చిత్తానికి విరోధంగా ఉంటుంది. ఎవరైనా సేవ చేసేటోళ్ళు ఇక్కడ చాలామంది లేచారు కాబట్టి ఇప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి. ఏది లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పొద్దు. మనం ఏం చేయదు, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పినామంటే వాక్యానికి విరోధంగా వెళ్ళకు. స్తోత్రం కలుగును గాక. చూడమ్మా, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఎవరైతారంట ఫస్ట్ శత్రువులు? బయటోడు కాదు శత్రువులు. ఎక్కడ అవుతారయ్యా? ఇంటోలే. అన్ననా, తమ్ముడా, చెల్లెనా, అక్కనా, ఇక వదిననా, మరదనలా, ఇక వీళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వీళ్ళే. ఈరోజు నీకు ఇంట్లో శత్రువుతో తట్టుకోలేకపోతున్నావు, బయట శత్రువులతో నువ్వేం తట్టుకుంటావు? స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నువ్వు విరిగిపోతావు అనంటే
నిన్ను ప్రేమించినావు కదా నువ్వు ఎక్కువ, వాళ్ళు నిన్ను ఒక మాట అనేసరికి నువ్వు తట్టుకోలేకపోతావు. నువ్వు తట్టుకోలేక ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళతోటే అనిపిస్తాడండి విరోధులు. నీ ఇంటి వాళ్ళే. ఎవరింటి వాళ్ళు? నీ ఇంటి వాళ్ళతోటే శత్రువు. అందుకని ప్రేమ అనేది నేను కూడా చెప్తాను, నేను ఎక్కువ ప్రేమించబోదు కాదు. పిల్లల్ని ఎక్కువ ప్రేమించినావు అంటే అబ్బో కుదరదు. భార్య పిల్లలను ఎవరిని కూడా ఎక్కువ ప్రేమించదు, దేవునికి దూరం. నేను చెప్పినా కదా లాస్ట్ ఎన్నోసార్లు, ఎవరిని ప్రేమించిన వాళ్ళు నాకు దూరం అవుతూ ఉండరు. అందుకని ప్రేమించడమే వద్దునైనా, నువ్వు తప్ప నాకు ఎవరు ఉండొద్దు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తామా, అప్పుడే దేవుడికి దగ్గర అవుతావు. ఎవరి మీద దేన్ని ఎక్కువ ప్రేమించకు. ఆస్తిని ప్రేమించినావా ఆస్తి పోతుంది, ఐశ్వర్యాన్ని ప్రేమించినావా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. చెప్పండి ఏమవుతాడ? సామెతలో చెప్పిండు, నీ ధనమును హెచ్చించిన దాన్ని ఎక్కువగా ప్రేమించకును, అదేమైతే తెలుసా, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. దేన్ని ఎక్కువ ప్రేమించకు. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించవలసింది ఒకటే, యేసు ప్రభును, ఆయన చూపించిన ప్రేమ, తండ్రి ప్రేమను. ఆమేన్. అది నేర్పించడానికే నీ దగ్గరికి వస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం గల వారిని నేను అలక్ష్యము చెయ్యను. ఆమేన్. చూడమ్మా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు చెప్పండి, దేవునితో పాత్రులమై ఉండాలా మనము? కొంతమంది సేవను వదిలిపెట్టి పిల్లలు ఎంబడి పడతారు. జాగ్రత్త వినండి, సేవను వదిలిపెట్టి ఏం వెంబడి పడతారు? పిల్లల మీద ఉన్న ప్రేమతోటి సేవను అయినా పక్కన పెడతారు. దాని ద్వారా వచ్చేది ఏంటి తెలుసా? దేవునికి విరోధంగా తప్ప. దేవుని పని పక్కన పెడతారు, ఇంటి పరిస్థితులను ఎక్కువ పట్టించుకుంటారు. నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? స్తోత్రం. నాకంటే ఎక్కువగా దాన్ని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని కంటే నీకు ఏది ఎక్కువ అవుతుంది ఈ రోజులలో? నువ్వు గమనించు. దేనికి నువ్వు దాసులుగా మారిపోతున్నావు గమనించు. చూద్దాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? ఆయన ఎందుకు వంగి చూస్తున్నాడు? ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, నిజంగా దీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వస్తా. నాకంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళ దగ్గర నేను ఎందుకు వస్తాను? అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే నాకు ఎవ్వరు లేరు ప్రభా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు నాయనా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఆధారం లేదు ప్రభా అని చెప్పి ఎప్పుడైతే దీన మనసు కలిగి వినయంగా మారి నువ్వు దేవుని వైపు చూస్తూ నాకు నువ్వే కావాలి అని మనసుతో కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. 138వ కీర్తన 6వ వచనం ప్రకారం చూడండి. యెహోవా మహోన్నతుడైనను, యెహోవా ఎవరంటైనా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఎవరిని చూస్తున్నాడు ఆయన? దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా తెలుసు అంట. కొంతమంది గర్విష్ఠులుగా ఉంటారు కదా, ఆ గర్విష్ఠులు కూడా ప్రభుకు తెలుసు. 7వ వచనంలో కూడా చెప్తాడు, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. ఎక్కడున్నా చెప్తలేదు మీరు. ఎంతమందికి ఆపదలో ఉన్నాయి, ఒక భయంకరమైన ఆపద పరిస్థితి ఉంది ప్రభా అని నువ్వు అనుకుంటావా? నేను ఆపదలో చిక్కబడిన నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. స్తోత్రం కలుగును గాక. ఎవరు చేయి చెప్పండి? దేవుని కుడి చేయి మనల్ని ఏం చేయబోతుంది? గట్టిగా చెప్పాలి. ఈరోజు ఏ శత్రువుకు భయపడుతున్నావు, ఆ శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపించడానికి ఆ మహోన్నతుడైన దేవుడు వంగి చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశమా? మళ్ళీ చూడాలి. ఇప్పుడు మీరు మళ్ళీ మర్చిపోతా మాట, మీరు ఆకాశం అని చెప్తున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి చూస్తున్నాయినా? గట్టిగా చెప్పాలి.
ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నా మీకు, మళ్ళీ ఇంకోసారి ఆ మాట చూడండి. 113వ కీర్తన 6వ వచనం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఎందుకు చూస్తున్నాడ? ఫస్ట్ బావినండి, ఇప్పుడు చెప్పిన భూమిని ఆకాశంను రెండు వంగి చూస్తున్నాడంట. ఎందుకు భూమి మీద చూస్తున్నాడు? భూమి మీద నుండేమో నువ్వు ఉన్నావు, ఆకాశంలో నిన్ను ఎదుర్కొనే శత్రువు ఉన్నాడు. ఎక్కడున్నావు? సపోజ్ ఇక్కడ కూర్చో. నువ్వు భూమి మీద కూర్చుండి ఈయన ప్రార్థన చేస్తుండు. ఏం చేస్తున్నాను? ఈయన ప్రార్థన చేస్తుండు. దేవుడా, నేను ఒంటరిగా అయిపోయినా నా దగ్గర రా ప్రభు అని పిలుస్తున్నాను. నేను పిలుస్తున్నాను. చెప్పిన కదా, ఈయనకు విరోధంగా ఎవరు పోరాడుతున్నారు? ఆకాశ మండలంలో ఒక విరోధి దుష్టాత్మ పోరాడుతున్నాడు. ఎవరు? దుష్ట దురాత్మ. ఎక్కడున్నాడు వీడు? ఆకాశంలో. ఇప్పుడు ఆకాశంలో ఈయన ఇలా, నువ్వు ఇట్లా పైకి ఆకాశంలో ఉన్నాడు. తిండి చేతులు కనపడాలి, చేయలు కింద కప్పు. చెప్పాలి అందరు చూడండి. ఎక్కడుండు? ఇప్పుడు ఏసే ఏం చేస్తుండంట? చూడండి. ఆయన ఉన్నత స్థలంలో నుంచి భూమి ఉన్నతమంది ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను, ఆయన భూమిని ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఇక్కడ చూస్తుండంట వంగి. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆకాశంలో లేడు. ఆకాశంలోనేమో ఈయన ప్రార్థన వినకుండా ఇది ఏం చేస్తుందంట? అడ్డంగా వచ్చింది. ఇదేమొచ్చింది? ఇప్పుడు ఇది అడ్డంగా వచ్చింది. ఇప్పుడు రెండింటిని చూస్తుండే. నా స్తోత్రం కలుగును గాక. నీ శత్రువులతో నేను యుద్ధం చేయబోతున్నా. నీ శత్రువులు నీ ప్రార్థన నా దగ్గర రాకుండా ఉన్నవాడిని ముందు వీడిని హతమార్చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దీనంగా ఉన్న ఈయన ప్రార్థన చేస్తుండు. లేవనెత్తి ఉన్నతమైన స్థలంలోకి నేను తీసుకొని వెళ్ళబోతున్నా. హల్లెలూయా. అర్థమవుతున్నా చెప్పండి. ఎక్కడ తీసుకుపోతాడు? అడ్డంగా వస్తుంది. ఎవరితో యుద్ధం చేస్తున్నాడో తెలుసా దేవుడు? నీ శత్రువులతో. నీ శత్రువు ఎవడు? నీ ప్రార్థనకు అడ్డంగా వస్తూ నిన్ను చచ్చిపోతావు, నువ్వు నిలబడవు, నువ్వు అయిపోయింది అనుకున్నప్పుడు దీనంగా నువ్వు కూర్చుండి యేసయ్యా 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 అని నువ్వు చేస్తుంటే ఎవరు నిన్ను అడ్డుకుంటారు? ఫస్ట్ ఎవరు నీ శత్రువులు? ఇప్పుడు చదవండి, చదవాలి. 138. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను. ప్రభువా, నేను ఎక్కడున్నా? ఆపదలలో చిక్కుబడి ఉన్నను. నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. ఎవరు చేయి? నీ కుడి హస్తము. ఎక్కడి నుంచి? గట్టిగా ఆయన దిగిరాడు, చెయ్యి చాపి వాళ్ళని రక్షించబోతున్నాడు. హల్లెలూయా. నీ కొరకు దేవుని హస్తము సిద్ధంగా ఉంది. యెషయా గ్రంథం 41:10. 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు
నేను నీతో చెప్పియున్నాను. నేను ఏర్పరచుకున్నా కదా నీకు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నా దాసులో కాదు, నా కొడుకు, నా కుమారుడు, నేను నీ తండ్రిని కాదా అని చెప్పి పిలిచిన దేవుడు. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీకు దేవుడనే ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇన్ని రోజులు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఇన్ని రోజులు భారంగా ఉన్నావేమో, ఇప్పటిదాకా నువ్వు ఒంటరిగా అనుకున్నావు కదా. నేను నీకు దేవుడనే. మనుషులందరూ ప్రేమించావు కదా, నేనున్నాను అందరూ అన్నారు. అవును, వాళ్ళు వదిలేస్తారని నాకు తెలుసు, అందుకే నేనున్నా కదా. దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తా. కుమిలిపోకు, నేనున్నాను, నీకు సహాయం చేస్తా. ఆమేన్. ఎందుకు ఇదంతా ఎవరు దేవుడు చేయాలి అని అంటే ముందు అందరిని జరిపేస్తాడంట పక్కన. చెప్పండి, నీకు దేవునికున్న అనుబంధం అది ఎవ్వరు మధ్యలో రావద్దు. ఆయనకిష్టం లేదు, ఆయనకిష్టము లేదు. అది నువ్వు దేవుడే. ఇప్పుడు ఎవరైనా సాయం చేశారనుకో, అయ్యో మా అక్క సాయం చేసింది, మా అన్న సాయం చేసిండు, మా తమ్ముడు సాయం చెప్తావు, దేవుడు చేసింది చెప్తావా? ఇప్పుడు ఏమంటావు? దేవుడు, నేనున్నా నీకు, నేను సహాయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నా బలమే, నా డాక్టరే నాకు సహాయం లేదు, నేను నీకు సహాయం చేస్తా. నేను నీకు తోడైనాను, నేను నీకు సహాయం చేస్తాను. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? గట్టే బాలే. ఇంకా చెప్తున్నా కింద చూడండి, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. ఎంతమంది దిగులు పడుతుండ్రో? దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడను నేనే. రెండో ఇంకా చెప్తుండే, నీకు నేను సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో. ఏ హస్తం అంట? ఇప్పటిదాకా చెప్పింది కదా, ఆయన శత్రువులను ఎదుర్కోవడానికి నేను చేయిదాపుతున్నానని. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారు, నీ శత్రువులందరూ నాకు తెలుసు, నేను చూస్తున్నా. సిగ్గుపడి విస్మయం పొందుదు. వీళ్ళు కూడా ఇట్లా అయిపోయిన రేంది, వీళ్ళు ఎవరని అనుకుంటే మళ్ళీ లేచిన రేంది, వీళ్ళు ఆయన పడిపోతాడనుకుంటే మళ్ళీ లేచిన రేంది, వీళ్ళ జీవితం అయిపోయింది అనుకుంటే మళ్ళీ లేస్తుండేంది వీడు అని సిగ్గుపడతారు. దేవుడికి మహిమకు చెప్పలు కూడా నిన్ను చెప్పండి. ఆమేన్. ఇది జరగబోతుంది. నీ మీద పడుతున్న నీ శత్రువులు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోబోతుర్రు. అది ఎవడైనా సరే, నీ శత్రువులు ఓడిపోతారు. అందుకది ఎవరు లేరు అనుకొని వాళ్ళ మీద విర్రవీగుతున్నావా అని చూస్తున్నా. ఎవరు తెలుసా ఈ రోజుల శత్రువులు? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 57. మూడవ వచనం ఉంది, మంత్ర ప్రయోగపు కొడుకులారా. నేను చెప్తాను, మంత్ర ప్రయోగపు చేయు కొడుకులారా. ఎవరు రాను? ఆయన పిలుస్తున్నాడు కోపంతోనే, కానీ ఏమంటున్నాడు? అరే మంత్రాలు చేస్తున్న కొడుకులారా. కోపంగా వస్తుంది ఆయనకు. మంత్ర ప్రయోగాలు చేస్తున్న కొడుకులారా, జాగ్రత్తగా. ఇది వింటున్న యూట్యూబ్లో ఎవరైనా సరే జాగ్రత్త. మంత్రాలు చేస్తున్న పిల్లల మీద ఎగతాలు చేస్తున్న కొడుకులారా, మీ పళ్ళు ఊడిపోతాయి, మీ ముక్కులు రాలిపోతాయి. నా పిల్లల మీదనే మీరు మంత్ర ప్రయోగాలు చేస్తూ శత్రువుగా మారినావు. నువ్వు వ్యభిచార సంతానమా, వేశ్య సంతానం అని పిలుస్తున్నాడు. మంత్రాలు చేయడానికి నీకు నోరు వస్తుంది, నీ నోరు పగిలిపోతుంది, నీ గువ్వలు పలికిపోతున్నాయి. జాగ్రత్త. ఎవరెవరి మీద మంత్రాలు ప్రయోగం చేస్తున్నావో, ఎవరెవరి మీద చేతులు లేపుతున్నావో, నా సేవకుల మీద లేపుతున్నావు, నా ఇంటి వారి మీద లేపుతున్నావు. నువ్వు జాగ్రత్తగా, నీ ఒళ్ళు బలిసింది అని హెచ్చరిక నీకు వస్తుంది. మంత్రాలు చేస్తున్న కొడుకులారా, ఇంకా కొడుకనే పిలుస్తున్నాడు, కానీ నువ్వు నాశనం కాబోతున్నావు. ఇది వింటున్న ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పంపండి. దేవుడికి మహిమ కలుగును గాక. చేస్తున్న ప్రతి ఒక్కరికి, మామూలుగా కాదు, వాడు చేస్తున్న క్రియలు. నీ శత్రువులను నేను చూస్తున్నా, దిగులు పడకు కుమార్తె. నీ శత్రువులను నేను చూస్తున్నా, భయపడ కుమారుడా.
నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద నిలబడకుండా చేస్తున్న వాడు నిలబడలేకుండా పోతాడు. వాడు ఏం జరగబోతున్నాడు నేను చూపించబోతున్నానని. నేను యుద్ధం చేయడం మొదలుపెట్టినాను, యుద్ధము చేయడం నేను అని వరుసగా చెప్తుండదు. ఇగో వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి పిలుస్తున్నాడు. మంత్రాలు చేసే కొడుకులను, ఇక్కడికి వస్తావా మంచిగా మర్యాద దక్కుతుంది, లేకపోతే నువ్వు నిత్య నాశనంలోకి వెళ్ళబోతున్నావు. నువ్వు పోయేది మంటలకి గాలిపోతావు, దహించు అగ్ని బయలుదేరబోతుంది. నువ్వు ఇక్కడికి వస్తావా సరే, లేని ఎడల నీ నాశనము నీ ముందు బయలుదేరబోతుంది. ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. తన ప్రజలను కడుపు నొప్పని, కాళ్ళు నొప్పులని, వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆపుతున్న మంత్రపు కొడుకులారా జాగ్రత్త అన్నట్టు. ఒక్కొక్కరి ఆశీర్వాదాన్ని ఆపుతున్నది ఎవడిప్పుడు అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వాయుమండలం దురాత్మ సమూహమును తీసుకొని చచ్చిన ఆత్మలను ప్రేరేపించి ఆత్మల ద్వారా నువ్వు చేస్తున్న మంత్రాలు ఆయన కనబడతలేవా? పైన వేషము, లోపల ఏం చేస్తున్నావు అని ఆయన చూస్తూ తల్లికి పిల్లకు, పిల్లకు తల్లికి సంబంధం లేకుండా చేసి ఇల్లు కుటుంబాన్ని నాశనం చేస్తూ మత్తులో ముంచేస్తున్న మంత్రగట్ట కొడుకులారా అని అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి నువ్వు నోరు తెరిచి మంత్రాలు చేస్తున్నావు? నాలుక చర్చుకొని మీరు తిరుగుపడుచున్నారు ఎవరి మీద? అబద్ధికులారా. మచ్చ ఏదైనా మస్తచాక వృక్షముల కింద చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామం రేపుకొని వల్ల లోయలలో సంత క్రిందల పిల్లలను చంపువారులారా. పిల్లలను చంపుతుర్రు, యవ్వనస్తులను చంపుతుర్రు, మంత్రాలు చేసి యవ్వనస్తులను పిచ్చోళ్ళని చేస్తుండ్రు. చూస్తున్నాడు దేవుడు. చిన్న పిల్లలను, ఆడపిల్లలను మంత్రాలు చేసి, మాయ మంత్రాలు చేసి, నెత్తి మీద నూనె రాసి పిల్లలను కామానికి వాడుతున్నా మంత్రగత్తెపు కొడుకులారా, మీ గతి రాబోతుంది. పసి పిల్లలను, గర్భంలో ఉన్న పిండాలను మింగుతున్న మూర్ఖులారా అని పిలుస్తున్నాడు. ఇండ్లు పాడవుతున్నాయి, కుటుంబాలు పాడవుతున్నాయి. అందుకేనంటాడు, నీతి అనే నా దక్షిణము హస్తము నేను నీ కొరకు చాపుతున్నాను. ఇప్పుడు నేను నిన్ను బలపరుస్తాను. భయపడకు, దిగులు పడకు, జడియకు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు యుద్ధము యెహోవాదే. నిర్గమ 14 వచనం ప్రకారం యుద్ధం మొదలుపెట్టిన దేవుడు. మొదలైంది. చూద్దాం. మీరు చేతులు ఎత్తమని చెప్పినా మీకు ఆమెను కూడా స్తోత్రం అనుకుంటున్నా. మీరు చెప్పండి, ఇది జరగబోను గాక, ఇది జరగబోతుంది. దేవుడు యుద్ధం చేయడానికి చేయి తాపిండు. చదువు గట్టిగమ్మా. యెహోవా మీ పక్షమున, యెహోవా మీ పక్షాన భూమి మీద ఉండి నాకెవ్వరు లేరు ప్రభా, ఇలాంటి స్థితి వచ్చేసింది, నాకు ఎందుకు ప్రభా ఈ స్థితి వచ్చిందని కుమిలిపోతూ భారంగా నా బిడ్డలు ప్రార్థన చేస్తుండ్రు. వారి దుఃఖం నాకు కనబడుతుంది అని చెప్తూ, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. మీరు ఊరక ఉండండి, నేను అద్భుతం చేయబోతున్నాను. ఊరుకో, నీతో వ్యతిరేకంగా పోరుతున్న శత్రువును నేను భూమి ఆకాశంలో వంగి చూస్తున్నాను. ఈరోజు ఎవడు నీతో పోరాడుతున్నాడు? దేంతో నువ్వు పోరాడి అసలు ఏమవుతుందో నాకు అర్థమైతే లేదు ప్రభా అని అనుకుంటున్నావా? సేవకులకే వ్యతిరేకంగా చేతబడి క్రియలు చేస్తారు. నన్ను దేవుడు చూపించి నాకు కూడా ఒక్కొక్కరు మొన్న కూడా చూసినాను, నల్ల కోళ్ళని తీసుకొచ్చి ఇలా కోసి పడేసిపోయారు. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. నేను ఏమైనా గమ్మున తీసి పడేసిన. అంటే మందిరాల మీద కూడా అట్లా, సంఘాల మీద కూడా. మరి ఇళ్ళలో ఇంకెట్లుండొచ్చు? సేవకుల మీదే ప్రయోగిస్తే ఇళ్ళలో ఎట్లుంటుంది? ఇంత దానికి నిమ్మకాయలు కట్టి తీసి ఇసిరిపోతే దేవుడు నాకు చూపించాను, మళ్ళీ తీసి పడేస్తాను. స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా విశ్వాసాల కుటుంబాలు ఎట్లుంటుంది? స్తోత్రం కలుగును గాక. కొన్ని కుటుంబాలకు చూపించినాను భయంకరమైన మంత్రాలు, భయంకరమైన తంత్రాలు, భయంకరమైన క్రియలు. వారి ఇళ్ళల్లో చూస్తుంటే అబ్బా, వాళ్ళు ఎదగకుండా, వాళ్ళు ఫలించకుండా, వాళ్ళ ఉద్యోగాలు లేకుండా, వాళ్ళ కుటుంబాలు లేకుండా ఏడుపు తట్టుకోలేకపోతుంటే దేవుడు చూస్తున్నాడు. భూమి ఆకాశం వంగి చూసి అక్కడి నుంచి ప్రార్థన ఇక్కడికి రాకుండా అడ్డుపడుతున్నది ఎవడు? వీడు
ఆటంకపరుస్తున్నది ఎవడు? వీడు వానితో యుద్ధం చేయబోతున్నాడు. ప్రభుకు మహిమకు మోకరించి నువ్వు ప్రార్థన మాత్రం చేయి. నీ ప్రార్థన ఆపకు, దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ ప్రార్థన మాత్రం ఆపకు. నువ్వు నిరీక్షణ కలిగి ఓపికతో ఉండి నీ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రతి ఇల్లు ఒక ప్రార్థన గృహంగా ఉన్నంతసేపు ఎవడు నిన్నేం చేయలేడు. నీ ఇంట్లో ప్రార్థన మాత్రం ఆపకు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. విసిరి పాడేస్తున్న దుష్టుని క్రియలు యెహోవా చూస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను యుద్ధం చేయబోతున్నాను మీ పక్షమున, నేను యుద్ధం చేయబోతున్నానని ఆయన బయలుదేరాడు. దేవుడికి మహిమ. యెషయా గ్రంథము స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిన్ను ఆదుకుంటానని. అందుకే 40 కూడా చివరి మాట చదువు. 10లో చివరి మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి. నీ మీద ఇన్ని రోజులు నువ్వు కోపపడిన వాళ్ళందరూ, చాలా మంది నీ మీద కోపపడుతుండ్రు, చాలా మంది నీ మీద కోపపడుతుండ్రు, చాలా మందికి నీ మీద కోపం వస్తుంది. ఎందుకు వస్తుందని నీకు అర్థమైతే లేదు. అరే వీళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు వస్తుందంటే ఇదిగో కనబడుతున్నాయి కదా, మంత్రగత్తపు కొడుకులారా అని అన్నాడు చూడు. ఎందుకు నీ మీద కోపం వస్తుంది? ఎందుకు నీకు మీద కోపం వస్తుంది? వాళ్ళకు మంత్రాల ప్రయోగం. వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళ లోపల పని చేస్తుంది ఏంటిది? మంత్రాలు. అందుకే ఒకరి మీద ఒకరికి కోపం రేపుతున్నాయంట. ఈరోజు నీ మీద కోపం పడుతున్న నీ శత్రువులు సిగ్గుపడబోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నారు, వారు సిగ్గుపడతారు. సిగ్గుపడి అవమానపరచబడతారు, లజ్జపడతారు. చస్తాడు అనుకున్నా, బ్రతికిండు. అయిపోతుంది వీళ్ళ పని అనుకున్నా, మళ్ళీ లేచిండ్రు. వీళ్ళు ఓడిపోతారు అనుకున్నా, మళ్ళీ గెలిచి నాట్యం వస్తుంది అని చూసి ముక్కు ఎక్కడ పెట్టుకోవాలి, చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితిలో మారబోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అర్థమైన వాళ్ళు ఇప్పుడే మోకరించి నీ కొరకు యుద్ధం చేయబోతున్న దేవుడికి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నువ్వు ప్రార్థన చేయడం, నీ కుటుంబాన్ని, నీ ఇల్లును ఉన్నతమైన స్థలంలో దీవించబడాలని దేవుడి చిత్తము. అది జరగకుండా అడ్డుపడుతున్నది ఏంటిది అని నువ్వు కనిపెట్టి నువ్వు ప్రార్థించు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ కన్నీళ్లు గార్చింది చాలు, ఇక మీద యుద్ధానికి దేవుడు దిగబోతున్నాని నీ చేతులు చాపి ఆకాశం వైపు చేతులు చాపి, దేవుడు నా కొరకు ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు దేవుడు నన్ను పైకి లేపాలని, ఎదురు చూస్తున్న దేవుడు నిన్ను పైకి లేపాలని, ఎదురు చూస్తున్న దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆయన వైపు చూసి నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన పరలోకం వెళ్ళబోతుంది. నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్న దేవుడికి ప్రార్థించు తల్లి. ఏడ్చింది చాలు, కన్నీళ్ళు గార్చింది చాలు, నువ్వు ప్రార్థించు. లేచి మొరపెట్టి ఇక మీద నువ్వు ప్రార్థన చేయబోతున్న ప్రార్థన అగ్ని వలె మారబోతుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఆత్మతో ప్రార్థించు. నీ శరీరంతో ప్రార్థన కాదు, నీ ఆత్మలో ప్రార్థించు. ఎందుకు ప్రభు నాకు ఈ స్థితి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? దేవుడు నీ శత్రువులని ముందు చూపిస్తున్నాడు, నీ శత్రువులను చూపిస్తున్నాడు. నీ శత్రువుతో నేను యుద్ధం చేయబోతున్నాను, నీ శత్రువులతో నేను కలుసుకోబోతున్నాను. ఇక మీద నీ శత్రువులకు నేను శత్రువుగా మారబోతున్నానని యుద్ధము యెహోవా దరబ కందర దిరిబల శోదరియ రికెదర బల శోదరియ బలదుయ. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంలో యుద్ధానికి మొదలైనడు. యుద్ధము యెహోవా దరబ శబలదుయ అభిషేకంతో ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మొదలైన ఈ యుద్ధంలో నువ్వు గెలవబోతున్నావు చూడు. నీ మీద పడుతున్న నీ శత్రువులను నీ ముందు లేకుండా చేయబోతున్నాడు, వెళ్ళగొట్టబోతున్నాడు దేవుడు. అభిషేకం ద్వారా విడుదల జరగబోతుంది. ఇప్పుడే నీ మీద పొందుకున్న అభిషేకం వ్యర్థం కాదు, యుద్ధానికి మొదలవుతుంది. దేవుడు నీ పక్షంలో మొదలైపోయాడు. ఆత్మ మొదలైంది. శక్తి చేత కాని పని, బలముతో కాని పని నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ఆత్మ ద్వారా జరగబోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీ కొరకు ఆత్మను అనుగ్రహించబడినాడు. ఆత్మ ద్వారా నువ్వు గెలవబోతున్నావు. లేఖ మండల దుర్బల శతర్య యాసగిని మహిళల దుర్బల శతరి కలబలదుర్య. నీ పక్షంలో దేవుడు యుద్ధం చేయడానికి మొదలైపోయింది. ఆమేన్, ఆమేన్. ఓ గ్లోరీ బాబా శతరి కలబలదుర్య రిమెండల దుర్బల శతరి బా. నా కుమార్తె నువ్వు కన్నులు కాల్చింది చాలు అని
విరగబడ్డది జరిగిపోయింది చాలు, నలిగిపోయింది చాలు. విరిగి నలిగిన హృదయాలను ఆయన చూస్తున్నాడు. ఇక మీద చూస్తున్న దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కూర్చునిపోయినావు, ఎన్ని సంవత్సరాల నుంచి నలిగిపోయినావు. సంవత్సరముల పంట నీ ఇంటికి రాబోతుంది. కోల్పోయిన పంట, కోల్పోయిన ఆశీర్వాదం మరలా నీకు రాబోతుంది. ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ తలదించుకుంటున్నావో మరలా నిలబడబోతున్నావు. తల దించబడిన చోట్లే తల ఎత్తుకొని నిలబడబోతున్నావు. అనేకులు నిన్ను చూస్తుండగానే దేవుడు నిన్ను పైకి హెచ్చించబోతున్నాడు. మాట చెప్పిన దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీకు నేను మాట ఇచ్చినాను, మాట నెరవేర్చి యెహోవా స్తుతి నందును గాక. నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు నన్ను మహిమపరుస్తావు, నువ్వు మహిమపరచబోతున్నావు, నువ్వు నన్ను మహిమపరుస్తావని ఆయన విడిపించినందుకు నువ్వు దేవుణ్ణి మహిమపరచబోతున్నావు. ఎస్, దేవా నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రమయ్యా అని ప్రార్థించండి. దేవా నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రమయ్యా. అందరం స్తోత్రాలతో ప్రార్థించండి. నాకు తెలియకుండానే ఇంత పోరాటం చేస్తున్నావయ్యా, తెలియకుండానే నా పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నావు. మేము కాపాడబడుతున్నాం, ఇంకా మేము బ్రతుకుతున్నాము, మా పిల్లలు బ్రతుకుతున్నారంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు తండ్రి, నువ్వు యుద్ధం చేస్తున్నావయ్యా. నువ్వే లేకపోతే మేము బ్రతకలేమయ్యా. భూమి ఆకాశాలు వంగి చూస్తున్నావు అయ్యా. అందరు కృతజ్ఞతగా ప్రార్థించి నీవు ఉన్నావని మేము బ్రతుకుతున్నామయ్యా. ఇది మా శక్తి కాదు, మా బలము కాదు ప్రభు, మా బలము కాదు నైనా, మా గొప్పతనం కాదు ప్రభు. మేము ప్రార్థించకపోయినప్పటికీ, మేము సనిగినా గొణిగినా ఇది మీది కాదు, మీ వెనుక ఉన్న శత్రువుదని గమనిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ, మా కొరకు పగలు రాత్రి కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలు. అందరూ చేతులెత్తి ప్రభువా అయ్యా, నువ్వు కాపాడుతున్న విధానం కొరకు స్తోత్రమయ్యా. కనుపాప వల్లే మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, అందుకు స్తోత్రమయ్యా అని ప్రార్థిద్దాం. ఇంతవరకు మేము కాదు ప్రభు బ్రతికేది, యేసయ్యా కేవలం నువ్వు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు. గర్వించడానికి ఏం లేదు, అతిశయించడానికి ఏది లేదు ప్రభు. మేమున్నామంటే కేవలం నీ దయ, నీ కనికరమయ్యా, నీ కృప కొరకు స్తోత్రమయ్యా. ఇది నువ్వు ఇచ్చిన జీవితం అయ్యా, ఇది నువ్వు ఇచ్చిన బ్రతుకు ప్రభువా. కృతజ్ఞతగా ప్రార్థించుదాం. యేసయ్యా ఎంత మంచి దేవుడవునైనా, నిజంగా నీ ప్రేమను మేము వర్ణించటకు మా నాలుకలు సరిపోవు, మా హృదయం సరిపోదయ్యా, మా హృదయం సరిపోదు. దేవా మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అయ్యా, సిలువలో ప్రాణమే ఇచ్చేసావు తండ్రి. మేమేమి ఇవ్వలేకపోతున్నాం, ఇంకనూ మా కొరకు నువ్వు చూస్తూనే ఉన్నావు, మా కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. యేసయ్యా నీవు నా పక్షం ఉన్నందుకు స్తోత్రమయ్యా, నువ్వు తోడుగా ఉన్నందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక, జీవం గల దేవా నీకే మహిమ కలుగును గాక. నీతో నా జీవితం, నీతో నా అనుబంధం, ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరించబడి తిని, ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరించబడి తిని, ఆకాశమందుండి అభాగ్యుడనైన నేను కనికరించబడి తిని. నీలో నిలుచుటకు
బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నడుపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గములందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గములందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం ఆమేన్ మాధుర్యమే. అయ్యా ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసు, నీతో నా జీవితం సంతోషమే. ఎవరితో లేకపోయినా కానీ నీతో నా అనుబంధం మాధుర్యమే. ఎవరితో లేకున్నా నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా, నడిపించుచున్నావు స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. 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 ఆరాధ్యుడా యేసయ్యా, చెప్పలేదు నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముతో నన్ను మార్చుచున్నావు. నూతన ఆమేన్ నన్ను నిలుపుటకు ఆమేన్ శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నూతన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా
మాధుర్యమే. ఆమేన్. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం ఆమేన్ మాధుర్యమే. గ్లోరీ. ఆరాధ్యుడా ఆత్మలో వాడాలి, శరీరంలో కాదు. నీతో నా అనుబంధం మాధుర్యమే. గ్లోరీ. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, ఆమేన్ ఆమేన్. నీతో రవశ్య కొర్ర మండల దురిబలశదరియా. గ్లోరీ. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా గరబల శందరి కరబల దురిబల శందరి కరబల దురియా. రిమండల దురిబల శందరి కరబల దురిబల శందరి కరబల దురియా. ఆయనతో అనుబంధం నీకున్నది, ఆయనతో నీకున్న అనుబంధం ఆత్మ బంధం. ఆమేన్. పరిశుద్ధాత్మలో నీకున్న బంధం. యేసయ్యా, ఆమేన్. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. థ్యాంక్ యూ జీసస్. వందనాల పరిశుద్ధాత్మ. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.